ఏమైంది లక్షపేటలో అలసిపోయిందా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ జెండా పండుగ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి రియాజ్ అన్న గారికి, బోడ జనార్దన్ అన్న గారికి, అట్లనే ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సోదరి నిషా గారికి, లెనిన్ గారికి, మరి ఇంకా అనేక మంది మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇవాళ ఇది మొదటి జెండానే కావచ్చు లక్షపేటలో, కానీ ఎంత పెద్ద ప్రయాణం అయినా కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తించి మరి ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ జెండా ఖచ్చితంగా వేలాది మంది మెదళ్లలో కదలిక తీసుకొస్తుందని, ఒక కొత్త నూతన ఒరవడితోని, ఒక కొత్త ఆలోచనతోని మీ ముందుకు వచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీని ఒక శక్తిగా లక్షటిపేట ప్రజలు ఆశీర్వదించి దీవించి తీర్చిదిద్దుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ లక్షటిపేట ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనేక విషయాలు చూసినాం, అనేక ప్రభుత్వాలు చూసినాం. అయినా సరే ఇవాళకి కూడా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే గుండెలల్లో రాయి పడ్డట్టు అవుతుంది. ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏ హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఎక్కడికి పోవాలి, మందులకు ఎంత అవుతుంది, ఆపరేషన్కి ఎంత అవుతుంది, ఇల్లు గుల్లవుతుంది అనేటటువంటి భయం ఇవాళ ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నది. అది పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు. పుట్టిన పిల్లల్ని చదివించుకోవాలి, చదువు తప్ప ఇంకో మార్గం లేదు. చూస్తామంటే భూమి లేదు, పరిస్థితి బాగలేదు, చదవాలి పిల్లలు అనుకుంటే ఫీజులేమో లక్షలల్లో, మనకొచ్చే ఆదాయం ఏమో వేలల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళు ఫీజులు ఎట్లా కట్టాలి, పేదవాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, దీని గురించే ఒక ఆడబిడ్డగా నేను మదనపడి బాగా ఆలోచన చేసినాను. కాబట్టే ఇవాళ నేను బలంగా నమ్ముతున్నా, విద్య అనేది అందరి హక్కుగా రావాలి. విద్య అనేది ఏ ఒక్కరికో డబ్బులున్న వాళ్ళకో కాదు, పేదవాడికైనా సరే మంచి విద్య రావాలి. అందుకే నేను మీ ఆడబిడ్డగా ఆలోచన చేసిన, మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నా, లక్షటిపేట వాళ్ళకి మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా. తెలంగాణ రక్షణ సేన వచ్చిన తర్వాత మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా మంచిగా ఉంటాయి, ఊరికొక బడి ఉంటుంది, తరగతికి ఒక టీచర్ ఉంటాడు. కానీ అయినా సరే మీరు మా పిల్లలు ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు అని అంటే వారికి మాత్రం ఖచ్చితంగా మేము ఫీజు కడతాం, మీ జేబు మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు ఉంటే మా తెలంగాణ బిడ్డల మీద నాకు అపారమైన నమ్మకం ఉన్నది. మీరే కష్టపడతారు, మీరే సంపాదిస్తారు, మీరే ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తారనే నమ్మకం నాకున్నది. అట్లానే ఇంకా 2-3 అంశాలు కలుపుకొని పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆ 5 సూత్రాలను తీసుకొని ఇవాళ పోరాటం చేస్తాం. రేపు అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఆ 5 సూత్రాలను అమలు చేస్తామని కూడా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి లక్షపేట అంటే ఇదేదో పెద్ద ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో అన్న లెవెల్లో భయపడతారు అందరూ. ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి గూండాగిరి ఆ స్థాయిలో ఉన్నది. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టుడు, లోపలేసుడు, ఎవరు మాట్లాడితే వాళ్ళను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకోవడం, మొత్తంగా వాళ్ళ ఇల్లు కడతాడట. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి ఇంటికి 4 రోడ్లు ఉండేటటువంటి బ్రిడ్జిని వేసుకుంటున్నాడ. మరి పేదవాడి ఇంటికి ఏం వేస్తారు? పేదవాళ్ళ ఇళ్ళకి రోడ్లు అవుతున్నాయా? ఓన్లీ ఎమ్మెల్యే ఇంటికే రోడ్ అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి మీ అందరు నేను కోరేది ఒకటే, అనేక మందిని చూసినాం ఇక్కడ ఈ రాష్ట్రంలో, ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. నిజంగా పేదవాడికి కావాల్సిన అత్యవసరమైనటువంటి వస్తువుల మీద మాత్రం, అత్యవసరమైనటువంటి విషయాల మీద మాత్రం ఇయాలటి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని అనుకుంటున్నాం. మీ అందరూ కూడా దీవించమని అడుగుతున్నాం, ఆశీర్వదించమని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న అన్న తమ్ములు, అక్క చెల్లెలు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, అందరి దగ్గరికి వచ్చిండ్రు, ఏం మాట్లాడిండ్రు? నేను గద్దెనెక్కంగానే ఆడబిడ్డలందరికీ 2500 రూపాయలు ఇస్తాను. ఇంతవరకు ముఖం కూడా చూపిస్తలేడు ఎక్కడ. అదే విధంగా పెన్షన్లు పెంచుతామని చెప్పిండు, ఇంతవరకు కనీసం పెన్షన్ పెంచుతామన్న మాటనే లేదు. అదే విధంగా ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, ఇప్పటి వరకు కూడా 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఘోరమైన పరిస్థితి. ఇక రైతుల కష్టమైతే మీకు తెలిసి
చేసిందే. మొన్నటి దాకా వడ్లు కళ్ళల్లో పోసుకొని వానెప్పుడు వస్తుందా అని గుండె చెరువాయిలాగా ఎదురు చూసినారు రైతన్నలు. అయినా కూడా బోనస్ లేదు, బోనస్ ఎగబెట్టిండ్రు. రైతు భరోసా అంటే అది అటే పోయింది, ఒకసారి ఇచ్చిండ్రు. మరి ఒక పక్క ఇంత మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది గుండాగిరి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, వీళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మా ఆడవాళ్ళకి అవకాశం రావాలి రాజకీయం చేసేది, మా యువ మిత్రులకు అవకాశం రావాలి రాజకీయాలు చేసేది. అదేవిధంగా మరి మంచి వాళ్ళకి అవకాశం చేయాలి రాజకీయాలు చేసేది. మంచి వాళ్ళు వస్తే మీ అందరి గురించి ఆలోచన చేస్తారు కాబట్టి ఒక పార్టీ పెట్టాలి. దానిలో మంచి వాళ్ళని, యువకుల్ని, మహిళల్ని, పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళని కూడా ఉత్సాహపరచాలి, ప్రోత్సహించాలనుకుంటున్నా. మరి మీ లక్షెట్టిపేట ప్రజలు ఆశీర్వదించి దీవిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇప్పటిదాకా మాట్లాడింది మా చెల్లె నిషా, పెద్ద రౌడీ, చాలా గట్టిగా కొట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటుంది. ఆమెకు తోడుగా మా తమ్ముడు లెనిన్ కూడా నిలబడి మరి ఎక్కడికైనా హైదరాబాద్ దాకా కూడా ఆమె నన్ను నమ్మి పంపిస్తాడు. మరి ఇటువంటి యువకులకు కావాలి. ఒక్కసారి 10వ తరగతిలో నన్ను కలిసింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాం, కలిసి యుద్ధం చేస్తూనే ఉన్నాం, అనేక సమస్యలపైన కొట్లాడుతున్నాం. ఫ్యూచర్లో కూడా ఇట్లనే ఉంటాం, ప్రజల పక్షాన్నే నిలబడతామని మీ అందరికీ తెలియజేస్తూ మరి జెండా పండుగ కార్యక్రమంలో ఆలస్యమైన, వర్షం పడే సూచనలున్నా ఓపికగా ఎదురు చూసిన మా అక్క చెల్లెలకు, మా యువకులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, 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 టిఆర్ఎస్.